గెలిసిన గారు ఇప్పటికీ విద్యార్థులకు సంబంధించిన దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ గతంలో విద్యార్థులకు నిరుద్యోగులను కూడా ఇక్కడ కూడా పట్టించుకోలేదు, కానీ విద్యార్థులపైన బీఆర్ఎస్ పార్టీ ప్రేమ చూపిస్తుంది అనేది కూడా ఒక ఆరోపణలు వస్తున్నాయి. ఇవాళ నిరుద్యోగుల పక్షాన పనిచేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు 1,65,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి ఆర్డర్ కాపీ వాళ్ళ చేతిలో పెట్టినాం. ఇవాళ రేవంత్ రెడ్డి లాగా ఒక బహిరంగ సభ పెట్టుకుని పబ్లిసిటీ చేసుకోవాలి. ఒక రొటీన్ ప్రాసెస్ గా 6 ఉద్యోగాలను భర్తీ చేసిన చరిత్ర మాది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారం కోసం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పారు. ఇవాళ 2.5 సంవత్సరాలు అయింది. కనీసం 10,000 ఉద్యోగాలు కూడా ఇవాళ అఫీషియల్ గా ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఇవాళ రేవంత్ రెడ్డికి లేదు. అలాంటి రేవంత్ రెడ్డి మమ్మల్ని విమర్శించే స్థాయి ఇవాళ రేవంత్ రెడ్డికి లేదన్న విషయాన్ని ఇవాళ గుర్తుంచుకోవాలి. ఇక్కడ నుంచి మీ అధ్యక్షుడు కేటీఆర్ ఎలాంటి పిలుపునివ్వబోతున్నారు, విద్యార్థులకు ఏ విధంగా మద్దతు తెలియబోతున్నారు? ఇప్పుడు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఈ తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు ఎవరు ఏ పార్టీ అన్యాయం చేసినా కూడా ఇవాళ ప్రశ్నించే నాయకుడు ఇవాళ కేటీఆర్ గారు. ఇవాళ గతంలో నీటి విషయం కూడా ఫస్ట్ స్పందించిందే ఇవాళ కేటీఆర్ గారు. రాహుల్ గాంధీ కంటే ముందే స్పందించింది ఇవాళ మా కేటీఆర్ గారు. ఇవాళ నీటి విషయంలో కూడా మే 13 రోజు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఫస్ట్ స్పందించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. విద్యార్థి విభాగం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గవర్నర్ ఆఫీసును ముట్టడించిన పార్టీ మేము. నీటిలో అవకతవకలు జరిగినాయి కాబట్టి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పి ఫస్ట్ డిమాండ్ ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అదే రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట ఇప్పటి వరకు కూడా మాట్లాడలేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ఒక్క మాట ఇప్పటి వరకు కూడా ఎందుకు మాట్లాడాలంటే ఇవాళ బడే బాయ్ మోడీ కాబట్టి మోడీకి ఈయనకున్న అనుబంధంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మాట్లాడతలేడు. కాబట్టి ఇవాళ ఈ 2 పార్టీల విధానాలు ఈ రాష్ట్రంలోని యువతకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈ 2 పార్టీలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పోరాటం చేస్తుంది. అది ఒక పక్క మాత్రం కేంద్రంలో బీజేపీ ఉన్నా కూడా అదేవిధంగా కాంగ్రెస్ 2 పార్టీలు కూడా ఒక్కటే అనే విధంగా కూడా బీఆర్ఎస్ అయితే ఇప్పటివరకే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒక పక్క విద్యార్థులకు సంబంధించిన దానిపైన కూడా మేము మద్దతు ప్రకటిస్తాము. నీటికి సంబంధించినంత వరకు మాత్రం పేపరు లీకేజీ అయిన తర్వాత మాత్రం పేపర్ లీక్ ఏదైతుందో పేపర్ లీక్ అయిన తర్వాత మాత్రం మేమే మొదటగా స్పందించాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మొదటగా స్పందించామని దానిపైన కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. 10 గంటలకు కూడా కేటీఆర్ ఇక్కడికి చేరుకుపోతున్నారు. 10 గంటలకు కేటీఆర్ ఇక్కడికి చేరుకున్న తర్వాత దాదాపు 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పోలీసుల పర్మిషన్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఆ సమయంలోనే ఏదైతే విద్యార్థులకు సంబంధించిన దానిపైన కూడా ఇప్పటివరకే ఒక కార్యక్రమానికి సంబంధించినంత వరకు మాత్రం మద్దతు కార్యక్రమానికి ఇప్పటివరకే బీఆర్ఎస్ కూడా పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టి తీరుతాం. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులకు మద్దతుగా కూడా బీఆర్ఎస్ ఉంటుంది అనే దానిపైన కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు మాత్రం మరికొంతమంది బీఆర్ఎస్ యువ నాయకులు ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్ కాసేపట్లో రాబోతున్నారు. ఏ విధంగా పిలుపునిపోతున్నారు మీరు? పిలుపునంటే ఇప్పుడు ఢిల్లీలో జరిగే నిరసన అంటే నీటి దాని గురించి అని చెప్పి పిల్లలందరూ ఆందోళన చేస్తే బీజేపీ ప్రభుత్వం చేసే అరాచకం అంత ఇంత కాదు. సో ప్రజలందరూ కూడా గమనిస్తారు ఈ బీజేపీ ప్రభుత్వం, సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం గురించి. అట్లాగే ఏదో గాంధీ మన రాహుల్ గాంధీ అక్కడికి పోయి రాహుల్ గాంధీ ఏదో అక్కడ ఏదో ప్రొటెస్ట్ చేసినట్టు చేస్తాడు. అసలు అక్కడ ఢిల్లీ దాకా పోవసరం లేదు. ఇదే తెలంగాణలో నీ ప్రభుత్వమే ఉంది. నీ ప్రభుత్వానికి ఒకసారి చెప్తే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నోటిఫికేషన్ లేక ఇక్కడ విద్యార్థులు కూడా ఇబ్బంది పడి వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఈ పక్కనే అశోక్ నగర్కి వచ్చింది ఈ రాహుల్ గాంధీ వచ్చి వాళ్ళతోనే ఓట్లు వేయించుకొని గెలిపించుకున్నాడు. ఇప్పుడు వాళ్ళకేం చెప్పకుండా ఈయన పెద్ద తోపులాగా అక్కడికి పోయిండు. ఎట్లన్నా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అండ్ యూత్ని అన్యాయంగా మొన్న కొట్టడం అనేది అది చాలా చాలా అన్యాయం. అది ప్రజలందరూ కూడా చూస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూస్తున్నారు. ఈ రోజు చదువుకున్న చదువు రేపు వాడు మళ్ళా చదువుకోవాలంటే సిలబస్ చేంజ్ అవుతుంది. వాడికి ఈ రోజు వచ్చిన ర్యాంకు రేపు రాదు. సో అట్లా చాలా మంది కూడా అన్యాయం అయ్యారు పిల్లలందరూ కూడా. అందుకని వాళ్ళు అక్కడికి పోయి వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తుంటే నిష్కారంగా అందరూ ఢిల్లీ పోలీసులు అంతగానం కొడుతున్నారు. కాబట్టి ఈ రోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారు పుట్టినరోజు అయినా కూడా ఆయన పిల్లల కోసం అని చెప్పి, యూత్ కోసం అని చెప్పి ఇక్కడ నిరసన చేస్తున్నారు. కాబట్టి వన్స్ అగైన్ అందరి సమక్షంలో మా కేటీఆర్ అన్న గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్న. ఓకే, కాసేపట్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు మాత్రం ఒక కార్యక్రమాన్ని కూడా ఇప్పటివరకు తీసుకుంది. బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో మాత్రం యువజన ఆధ్వర్యం, అదేవిధంగా బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో కూడా అన్ని యూనివర్సిటీలకు సంబంధించినంత వరకు విద్యార్థులందరూ కూడా చేరుకోవాలి, ఈ ప్రొటెస్ట్ కార్యక్రమంలో కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో మాత్రం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కొంతమందికి విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇప్పటివరకు నీటికి సంబంధించినందుకు మాత్రం ఉస్మానియా యూనివర్సిటీలో కూడా కార్యక్రమాలు చేశారు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా చేసిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. కానీ కాసేపట్లో మాత్రం బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో మాత్రం ఎలాంటి ప్రోగ్రాం చేపడుతున్నారు? నరేంద్ర మోదీ ప్రభుత్వం
గత 3 ఏళ్లుగా 4 సార్లు లీకేజీకి పాల్పడినా కూడా విద్యాశాఖలో ఎటువంటి ప్రమాణాలను పెంపొందించకుండా ఈరోజు నీట్ పేపర్ లీకేజ్ జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నది. ఢిల్లీలో ఎర్రకోట ఎరుపు తగ్గి విద్యార్థుల నెత్తురుతో ఈరోజు ఎర్రకోట ఎరుపెక్కుతా ఉంటే కూడా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా విద్యార్థులపై ఉక్కుపాదం మోపి టియర్ గ్యాసులతో లాఠీ దెబ్బలతో విద్యార్థుల నెత్తురుని కలదూస్తా ఉన్నది. ఇది ఇప్పటికీ మాత్రం విద్యార్థులకు సంబంధించిన దానిపైన కూడా నీట్ కావచ్చు, దాంతో పాటుగా విద్యార్థులకు సంబంధించిన దానిపైన కూడా కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుందనే దానిపైన కూడా వాళ్ళందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. 10 గంటలు కూడా కేటీఆర్ చేరుకోబోతున్నారు. కేటీఆర్ చేరుకున్న తర్వాత మాత్రం ఏ విధంగా ప్రసంగించబోతున్నారు కేటీఆర్ అనే దానిపైన కూడా ఆసక్తి తెలుపుతుంది. నీటిపైన మొదటగా బీఆర్ఎస్ పార్టీ స్పందించిన విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు అయితే చెప్తున్న సిచ్యువేషన్.